పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాం. ప్రతి దినము మనము దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటూ చాలా బలమైన కార్యాలను తెలుసుకుంటూ దేవుని యొక్క విధానములో ఎలా ఎదగాలి, మన సొంత బలమును నమ్ముకుంటే ఏ రీతిగా మన మీదకి దాడి వస్తుంది, మనము దేవుని బలాన్ని ఆశ్రయిస్తే దేవుడు మనల్ని ఎలా వాడుకుంటాడనే విధానంలో నిన్నటి కాల సమయంలో మనం వాక్యాన్ని నేర్చుకుని ఉన్నాం. ఈ దినాన్ని బట్టి మనము పరిశుద్ధత కలిగి నడుచుకోవడంలో పరమాత్ముడే మనకి సహాయము చేయించున్నాడని మనం తెలుసుకోవచ్చు. అయితే మనము క్రొత్త నిబంధన కాలంలో చూసినట్లయితే దేవుడు తన ప్రణాళిక చొప్పున మన జీవితాలను ఏర్పాటు చేసి కుమారుడిగా మన పక్షమును విజ్ఞాపన చేస్తున్నట్టుగా రోమ 8:26 చూడగలుగుతున్నాం. అయితే మరి పాత నిబంధన కాలంలో రోషము కలిగిన యెహోవా మనకి మాటలు ఏమైతే సెలవిస్తున్నాడో వాటిని చూసినట్లయితే చాలా భయంకరంగా కనబడుతూ ఉంటాయి. పరిశుద్ధాత్మ నామమును బట్టి లేవి కాండము 26వ అధ్యాయం చూసినట్లయితే 21వ వచనం చూస్తే, మీరు నా మాట విననొల్లక నాకు విరోధముగా నడిచిన యెడల నేను మీ పాపములను బట్టి మరి 7 మిమ్మును బాధించదను. చూడండి, ఇక్కడ వాక్యాన్ని చూస్తే చాలా భయంకరమైన ఆజ్ఞలు మోషేకి యెహోవా దేవుడు ఇస్తున్నాడు. యెహోవా దేవుడు మోషేకి అంతగా ఆజ్ఞలు ఇస్తున్న దానికి కారణం ఆయన మాట విననొల్లని ప్రజలను 7 బాధ పెడతానని చెప్పి దేవుని యొక్క వాక్యము ద్వారా మనము యెహోవా దేవుడి విషయాన్ని తెలుసుకోగలం. పరిశుద్ధమైన నామాన్ని బట్టి, పరిశుద్ధత కలిగిన జీవితాన్ని బట్టి మరి ఈ దినాల్లో దేవుడు ఎందుకు మనం ఎన్ని తప్పులు చేసినా మన యొక్క జీవితాల్లో అటువంటి కోపాన్ని 7 మన మీదకి శిక్ష తీసుకురావట్లేదని ఆలోచన చేస్తే, ఆయనకి మధ్యగా మనకి మధ్యగా ఆయన తన కుమారుణ్ణి పంపించి మన పక్షమున విజ్ఞాపన చేస్తూ ఆయనకి కోపం పుట్టించిన ప్రజల విషయంలో తన కుమారుడి మన కొరకు బలియాగముగా మారాడు గనుక తన కుమారుడికి సమస్తమును అప్పగించి ఈరోజు మనం ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని విషయాల్లో పాపాలు మన మీద దాడి చేసి మనల్ని కృంగదీసిన మనం ప్రతి దినము పశ్చాత్తాపపడి ఆ విషయంలో నుంచి బయటికి రాగలుగుతున్నాం. కానీ యెహోవా దేవుని కాలములో మనం ఆలోచన చేసినట్లయితే మోషే కాలంలో ఒక్కసారి పాపం చేసినందుకు 7 వారి మీదకి శిక్ష వస్తున్నట్టు చూడగలుగుతున్నాం. ఈ దినాల్లో మన ఇష్టానుసరమైన పాపాన్ని చేస్తూ మన ఇష్టానుసరమైన పాపానికి బానిసమైపోతూ మన జీవితాల్లో మనకున్న బలమును బట్టి మనకు మనమే ఆధారం చేసుకుని జీవిస్తే తప్పకుండా ఒకరోజు యేసుక్రీస్తు ఎదుట న్యాయం తీర్చే దినమున మనం నిలబడగలుగుతాం. కాబట్టి ఆ దినమున నిలబడి నిర్దోషిగా నీవు కనబడాలంటే ఈ దినాల్లో నీవు యేసుక్రీస్తు స్వభావాన్ని దాల్చుకుని బ్రతకడానికి ప్రయాసపడాలి. ఈరోజు మనం ఆలోచన చేస్తే మన పాపానికి ప్రాయశ్చిత్తముగా క్రీస్తు రక్తము కనబడుతుంది. మరి ఆ దినాల్లో మోషే ద్వారా దేవుడు సెలవిస్తున్న మాట, నా ఎడల పాపము చేసిన ఎడల 7 మీ మీదకి కీడు తెచ్చదనని చెప్పి మాట్లాడుతున్న మాటను మనం చూడగలుగుతున్నాం. కానీ ఈ రోజు మనం చూసినట్లయితే రోమపత్రిక 8:26 చూసినట్లయితే మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు ఆత్మ తానే అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. గనుక మన జీవితాల్లో మన యొక్క విధానాన్ని బట్టి ఆలోచన చేస్తే తప్పక త్రొట్టెళ్తున్న మన జీవితాల్లో మనం ఎంతగానో పాపం చేస్తున్నా ఎవరు చూడట్లేదు, మన ఇష్టానుసారంగా నడిచేస్తుంది అని అనుకుంటున్నాం. కానీ దేవుడిస్తున్న ప్రతి దిన అవకాశాన్ని మనం పోగొట్టుకుంటున్నామనే ఆలోచన ప్రతి ఒక్క మనిషి మర్చిపోతున్నారు. ఈ రోజుల్లో దేవుడిస్తున్న ప్రతి దిన అవకాశాన్ని మనము కోల్పోతున్నామని బిడ్డలు గ్రహించకపోతే గనక న్యాయపీఠం ఎదుట నిలబడవలసి వస్తుంది. ఆ కఠినమైన తీర్పులో జాలి దయ లేకుండా ఖడ్గము పట్టుకుని నరకంలోనికి విసిరివేస్తారు. ఈరోజు నీ జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక 7 రాకుండా ఈరోజు ప్రేమ మాత్రమే నీ మీద చూపించగలుగుతున్నాడంటే నీకు దేవుడు ప్రతి దినము ఒక్కొక్క అవకాశం ఇస్తున్నాడు. ఆ అవకాశాన్ని నీవు సద్వినియోగం చేసుకొనక ఎవరికి నా ఇష్టానుసరమైన జీవితాన్ని చూపిస్తున్నానని చెప్పి నీవు జీవిస్తున్నావేమో, దేవుడు నీకు అవకాశం వెనకాల అవకాశం ఇస్తున్నాడు. ఈ అవకాశాన్ని నీవు సద్వినియోగం చేసుకోకుండా నీ ఇష్టానుసరమైన ప్రవర్తనతో జీవిస్తే గనక తప్పకుండా మరణించిన తర్వాత నీకు కఠినమైన తీర్పు ఉంటుంది. అలా ఉండకుండా నీ జీవితం నిర్దోషిగా దేవుని దగ్గర కనబడాలంటే, నీతి యథార్థత కలిగిన వాడిలా నీవు జీవించాలంటే
నీ పక్షమున ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ఆయనకి ప్రతి దినము ఆయన స్వభావాన్ని దాల్చుకుని బ్రతకాలి. అటు కృపలో నిన్ను దేవుడు నడిపించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరమందున్న గొప్ప దేవానికి స్తోత్రాలు. పరిశుద్ధమైన నీ మాటలు మోషే కాలంలో నీ కోపము పాపము చేసిన వారి మీదకి 7 అంతలుగా వెళ్తే ఈరోజు ఆ పాపమంతటిని కొట్టివేసి తండ్రి కుమారుడిగా మా కొరకు మా జీవితాల్లో వెలుగుమయమైన మహిమ చేత నింపి నడిపించి వెలుగుమయమైన మహిమ చేత శక్తి చేత మమ్మల్ని నింపి మా పక్షమున మేము చేసిన పాపములకు నువ్వు విజ్ఞాపన చేస్తూ మమ్మల్ని ప్రతి దినము ఇస్తున్న అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకోక పాడు చేసుకుంటున్నామేమో. పరిశుద్ధన అట్టి స్థితిలో మేము బ్రతకకుండా మా జీవితాలను వెలుగుమయముగా మార్చుకుని న్యాయపీఠం ఎదుట నీతి యథార్థత నిర్దోషత్వము కలిగిన బిడల వలె మేము నిలబడడానికి మేలు చేయండి. వెనికిడిలో ఉన్న ప్రతి బిడను దీవించి ఆశీర్వదించి బలపరచి శక్తి చేత నింపి వర్ధిలింప చేసి మహిమతో వారిని నింపి నడిపించి బలపరచమని యేసుక్రీస్తు నామం పేరట ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసునామమున అడుగుచున్నంత. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మీ త్రొట్టిల్లపాటులో నుంచి న్యాయపీఠం మీద నిలబడలాగా దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే, నే చూచే ఘన కార్యములు నీ దయా వలనే. నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే, నే చూచే ఘన కార్యములు నీ దయా వలనే.